ఇక సాక్షి మైత్రి ఆధ్వర్యంలో విజయవాడ హనుమాన్పేటలో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది. షేర్ మార్కెట్పై ఆసక్తి ఉన్న నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి సిడిఎస్ఎల్ రీజనల్ మేనేజర్ వెనిశెట్టి శివప్రసాద్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ ముప్పవరపు రవికుమార్ హాజరయ్యారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై అవగాహన కల్పించారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన సదస్సులో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై సందేహాలను నివృత్తి చేశారు. ఎటువంటి కంపెనీలను ఎంచుకుంటే ఎంతవరకు లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి, తర్వాత సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కనుక చేసుకుంటే వాళ్లకు ఏ విధంగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సిడిఎస్లో కూడా 1 కోటి డిమాట్ ఖాతాలకు కూడా ఓపెన్ చేయడం జరిగింది. 1 కోటి మంది ఇన్వెస్టర్లు కూడా ఈ యొక్క సిడిఎస్ఎల్ డిపాజిటరీలో అంటే గత నెలలో ఈ నెలలో 3వ తారీఖు రోజు ఈ యొక్క సిడిఎస్ఎల్ యొక్క ఖాతాదారుల సంఖ్య 1 కోటికి పైకి 1 కోటి మైలురాయి కూడా దాటడం జరిగింది. అవేర్నెస్ అబౌట్ డిమాట్ ఫైనాన్సెస్, ఇంకోటి ఏంటంటే వాళ్ళు షేర్స్ కానీ ఏమైనా కొనాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ దొరుకుతుంది. సో సపోజ్ ఏంటంటే రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్వైస్ తీసుకొని వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఏ విధంగా లాభాలు పొందొచ్చు అనేది ఒక అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే రిజిస్టర్డ్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ దొరుకుతుంది అనమాట. ఉన్నప్పుడే వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, సేవింగ్స్ చేసుకుంటే ఫ్యూచర్లో వెన్ దే రిటైర్ వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, సో వాళ్ళ రైట్ వే ఆఫ్ సేవింగ్స్ ఎలా అనేది ఈ సదస్సు యొక్క ఉద్దేశం అనమాట.